అమ్మా ఈ రోజుకి సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అయ్యి గెలిచి ఎలా చేస్తున్నారు? ఏం చేయలే, మాకు రైతు భరోసా ఇడ్సలే, మాకు ముసలోళ్ళ లెక్కలు సరిగేలే. మళ్ళా వచ్చి 40 ఏళ్ళది 60 ఏళ్ళది ఇట్లా చిన్న పిల్లలకు అన్ని అవి చేస్తాండి, అవి చేయలే. ఏం చేయలే, ఒక్కటి పింఛని ఒక్కటి ఇచ్చన్నాడు, బియ్యము రేషన్ ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నాడు. ఇంకొక మాట ఏంటి ఇలా ఫ్రీ బస్సులు ఇలా ఏమీలే. మా ఇచ్చిడి పెట్టెలు ఇచ్చాండే, ఆటో వాళ్ళకి ఇచ్చాండే, అవన్నీ ఉత్తయ్య చేసినాడు. గ్యాస్ గ్యాస్ 3 అన్నాడు, ఇప్పుడు ఒక్క పారు పడింది మళ్ళీ వల్లే. ఇన్ని స్థలాలు ఒక్కటి కూడా కలే, గుణాది పిల్లులు కూడా వల్లే. రోడ్లు ఎలా ఉన్నాయి? ఓట్లు వేసినాం, ఇప్పుడు ఇంకా మళ్ళీ ప్రెసిడెంట్ ఓట్లకు ఇంకా తిరగలే. రోడ్లు ఒక్కటి చేయలే. మళ్ళీ కరువు పని పెట్టినాడు, కరువు పని కింద లెక్క వస్తుందన్నాడు, ఆ కరువు పని కూడా ఇడ్చలే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పు ఉందా? చాలా మార్పు. ఆ ప్రభుత్వమే బాగా చేస్తాండి, ఈ ప్రభుత్వంలో ఏం చేయలే. బాలకృష్ణ అదేమో మనకు తెలియదు, ఎప్పదేమో వాటికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ మనకు తెలియదు, నాకు చదువు రాదు. సరే అమ్మా, ఎలా చేస్తే బాగుంటుంది అంటావు? అన్ని ఇచ్చే మాకు బాగుంటుంది. రైతు భరోసా ఇచ్చే రైతులకు మాకు పంట పండలే, పత్తికి ఇచ్చానన్నాడు, అన్నిటికి ఇచ్చాడు. ఒక్కటి సీనా చెట్లకు మాకు సీనా చెట్లకి ఇచ్చాండే, పత్తికి ఇచ్చాండే, కందికి ఇచ్చాండే. ఇప్పుడు మాకు 60 ఏళ్ళకి వచ్చాండే, 40 ఏళ్ళకి ఇచ్చాండే. 3 మాట 4 మాట ఇచ్చినాడు. ఇప్పుడు ఒక్క పారి కూడా ఇడ్చలే. పిల్లలకి ఇచ్చాండే, పిల్లలకి ఇడ్చలే. 15,000 మాది అనంతపురం జిల్లా. కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. ఈ రోజుకి ఎలా ఉంది సార్ పాలన? బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇప్పుడు పథకాలు కానీ రోడ్లు కానీ అన్నీ బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. మహానాడు ఎలా జరిగింది? బాగుంది, మంచి జరిగింది. పోలవరం గురించి? పోలవరం కూడా పర్వాలేదు, ఇప్పుడు అన్నీ ఓకే. చంద్రబాబు నాయుడు పోయిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. క్యాపిటల్ గురించి అమరావతి ఓకే. అది ఒక ముక్కలో చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే బెస్ట్ పని అంటారు, బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. బ్రో, కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. నువ్వు విన్నంత వరకు, నువ్వు చూసినంత వరకు ఏ ప్రభుత్వం బాగా చేసింది? లాస్ట్ ప్రభుత్వం అయితే మంచిగా ఉంది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో నెరవేర్చినారు. అంటే 6 మంత్స్ అబవ్ అయితే ఇచ్చిన పథకాలు ఒకటొకటి నెరవేర్చినారు. కూటమి ప్రభుత్వం పర్లేదు మంచిగా ఉంది. 1 ఇయర్లో కూడా ఇచ్చిన పథకాలు కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాటిని నెరవేర్చలేదు, ఇంకా ఏదో ఒక్కొక్కటి ఆఫ్ చేసేసి దాన్ని ముగించేస్తున్నారు. కానీ 1 ఇయర్లో కూడా ఏది ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ పథకం నెరవేర్చలేదు. పథకాలు అయితే వండర్ఫుల్గా ఉన్నాయి, అన్నీ కూడా చెప్పినవన్నీ మంచిగా ఉన్నాయి. బట్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం డిఫరెంట్ ఏంటంటే ఇమీడియట్లీ ఏ ప్రాసెస్ జరగట్లేదు, ఒక్కొక్కటి చెప్పుకొని వెళ్ళిపోతున్నారు తప్ప, బడ్జెట్లు కేటాయిస్తున్నారు తప్ప వాటికి అవి కూడా నెరవేర్చట్లేదు. అంతే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు తన ప్రతి మాట చెప్తున్నాడు, బట్ అది ఎంతవరకు నెరవేరుస్తారో అది మనకు తెలియదు విషయం. బట్ చెప్తున్నాడు, కానీ నెరవేర్చడం జరగాలి. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుంది, ఇంక 4 ఇయర్స్ ఉంది. అది కూడా ఎంత చెప్పలేదు, కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఎంప్లాయీస్ని ఉండే నిరుద్యోగులు కూడా పవన్ ఏ మాట ఇచ్చినాడో అది నెరవేరిస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఎంప్లాయీస్కి కానీ నిరుద్యోగులు కానీ, నా అభిప్రాయం. అది పోలవరం ఎలా ఉంటుంది అంటావు? పోలవరం ఆయన జగన్ ఉన్నప్పుడు కొంతవరకు నెరవేర్చినాడు. ఇది కూడా తన ఈ ప్రభుత్వంలో నెరవేరిస్తే మంచిగా ఉంటుంది. దాన్ని కూడా ఇంకా అట్లా పెండింగ్ పెట్టుకుంటే మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా విఫలమైనట్టుగా ఉంటుంది కదా. మరి జగన్ గారు 3 క్యాపిటల్స్ అన్నారు, ఈయన మాత్రం అమరావతి క్యాపిటలే ఫిక్స్ అని చెప్పి చేస్తా ఉన్నారు. దాని గురించి 3 క్యాపిటల్ అయినా ఓకే, ఎందుకంటే వైజాగ్ కూడా బెస్ట్ సిటీ, ఎందుకంటే అది కూడా డెవలప్మెంట్ అయితే మంచిగా ఉంటుంది. అన్ని సిటీస్ కూడా, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. ఈయన అమరావతి అంటే అన్ని ఒకదారి సెటిల్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఆల్రెడీ అది ఉన్న సిటీ కాబట్టి కొంచెం డెవలప్ చేస్తే దానికి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, సాఫ్ట్వేర్స్ కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు అమరావతి అంటే ఫస్ట్ బిల్డప్ నుంచి చేసుకొని రావాలి, అప్పుడు చాలా ఇయర్స్ పట్టేస్తుంది. ఈ 5 అంటే ఇంకా మళ్ళీ 5 ఇయర్స్ కావాలి, అట్లా లేట్ అయిపోతుంది. బట్ నాకు తెలిసి 3 క్యాపిటల్స్ బెస్ట్. బట్ ఆ ప్రాసెస్ ఎందుకు ఈ ప్రభుత్వం మరి వద్దన్నదో మరి మనకు తెలియదు దాని విషయంలో. ఓకే, ఇప్పుడు రెడ్ బుక్ గురించి ఏమంటారు? రెడ్ బుక్ రేసం అంటే దాని గురించి మనం మేము మాట్లాడడం, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధానం బట్టి వాళ్ళు ఇప్పుడు చేయాలనుకుని చూపిస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు నా దృష్టిలో, ఎందుకంటే ఎవరికి శాశ్వతం కాదు అధికారం. వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రేపు ఆలోచనప్పుడు ఏదే సిచ్యువేషన్ అవుతుంది. అట్లా కాకుండా ప్రజలకు మంచి చేసే విధంలో నడవాలని నా అభిప్రాయం. యూత్కి ఎలాంటి సహాయం అందుతుంది? యూత్కి అయితే ప్రెజెంట్గా అయితే ఏ సహాయం నాకు తెలిసి కనిపించట్లేదు. ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంటారు, మీరే అన్నారు 1 ఇయర్ అవుతుంది. బట్ ఇటువంటి అభిప్రాయం 1 ఇయర్లో ఎటువంటి ప్రాసెస్ జరగలేదు, ఏ పథకం కూడా రివీల్ చేయలేదు, ఇది కూడా నెరవేర్చట్లేదు. బట్ అది కూడా జరిగించాలి, ఎందుకంటే ఈ అమరావతి క్యాపిటల్ అన్నప్పుడు నిరుద్యోగులకు కూడా ఒక మార్గం చూపించాలి. చూపిస్తేనే ఈ తెలంగాణలో కూడా ఏపీ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తుంది. చాలామంది 100% 70% తెలంగాణలోనే ఉన్నారు, ఆ ఏపీ ప్రజలు యూత్ మొత్తం కూడా. అట్లా వాళ్ళు అటువైపు వెళ్ళడానికి కూడా ఈ ప్రభుత్వం దాని వైపు ఒక మార్గం చూపించాలి.
అట్లయితే వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే 2047 విజన్ ఎలా ఉంటుంది? అది నేను అంతా చెప్పలేను, బట్ తను చెప్పినాడు బాగుంటుందని. బట్ ఈ యొక్క 2 years 3 yearsలో తను చేసి చూపిస్తేనే విజన్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు 1 year కాక ఇంకొచ్చి 1 year 2 yearsలో కూడా తను చెప్పిన మాటలన్నీ నెరవేరిస్తే అప్పుడు మీరు చెప్పిన 27 కూడా మంచిగా ఉంటుంది. మహానాడు కడపలో పెట్టడం ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి వ్యతిరేకం పార్టీలాగా అనిపిస్తుంది. అంటే పోటీగా చేయాలనిపిస్తుంది అని నా అభిప్రాయం అంతే. అంటే వాళ్ళకి ఆపోజిట్ చేయాలి అంటే ఏంది మహానాడు అంటే ఎట్లా ఉండాలి అని చేపించినారు అంతే, ఏమీ లేదు. థ్యాంక్ యూ. బ్రో యాజ్ ఆఫ్ నో మేమైతే తెలంగాణలో ఉంటాం. మేము విన్నది ఏంటంటే నార్మల్గా బాబు అయితే బయటికి సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇచ్చి కొంచెం ఆ బ్రోచర్ లాగా వీడియో అయితే వదిలిండి, అమరావతి ఇలా ఉంటుంది ఒక 10 yearsలో డెవలప్ చేస్తే. సో వీ హోప్ ఫర్ ద బెస్ట్. మంచిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలియదు నా. కూటమి అంటే ముగ్గురు ఒకటేలాగా చూస్తున్నాం. ఇక సపరేట్ పవన్ కళ్యాణ్ ఏం చేసిండో అట్లా. మీరు చెప్పండి అన్న. జగన్ గవర్నమెంట్ అయితే మళ్ళీ రాదు, ఓకే ఇదైతే పక్కా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది? డెవలప్మెంట్ ఉంటుంది కదా అన్న, చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్. ఓకే 2047 విజన్ అనేది ఎలా ఉండబోతుంది? 2047 అంటే హైదరాబాద్ లెక్కనే అయిపోతుండే. విజయవాడ అంతా హైదరాబాద్ లెక్క ఐటీ హబ్ ఎట్లుందో అట్లా కూడా సేమ్ హైదరాబాద్ లెక్క డెవలప్ చేసేస్తాడు బాబు. అప్పట్లో ఈడ ఒక 5 ఎకరాలు అమ్మి ఆడ ఒక ఎకరా ఉంటుండే అంట. ఇప్పుడు అక్కడ ఒక 10 ఎకరాలు అమ్మి ఇక్కడ ఒక ఎకరా కూడా వస్తలేదు. సో ఫ్యూచర్లో చెప్పలేము, ఇక్కడ ఒక 10 ఎకరాలు అమ్మి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే గట్టిగానే అవుతుంది. హైదరాబాద్ కూడా దానికి తగ్గట్టు అవుతుంది బ్రో. కానీ నడుస్తుంది బాబు. సెంట్రల్ నుంచి కొంచెం ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి కొంచెం హోప్ ఉంది, ఏదన్నా డెవలప్ చేస్తాడేమో. జగన్ లాగా తిననైతే తిన్నాడు అంతే. ఇప్పుడు రెడ్ బుక్ తీయడం ఎలా అనిపిస్తుంది? మెల్లమెల్ల తీస్తుండు అన్న, ఒక్కొక్కటి అవుతుంది కదా తీస్తాడు. ఇక అందరు జాతకాలు తీస్తాడు, నారా లోకేష్ బాబుయ్ వస్తాడు మళ్ళా. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇక ప్రజలు ఏం కోరుకుంటే డెవలప్మెంటే కోరుకుంటారు. జగన్ ఏం డెవలప్మెంట్ చేయలేడు కాబట్టి బాబువి చేయకపోతే మళ్ళీ జగన్నే రానిస్తారు అట్లా. ఇప్పుడు 3 క్యాపిటల్స్ కరెక్టా, ఒక క్యాపిటల్ కరెక్టా? ఒక క్యాపిటలే కరెక్ట్. ఆల్రెడీ ఇప్పుడు 3 క్యాపిటల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ ఇప్పుడు అన్ని డెవలప్డ్ సిటీసే కదా, విజయవాడ, రాజమండ్రి. సో ఒక క్యాపిటల్ ఉంటే ముందు నుంచి అమరావతి క్యాపిటల్ డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి అది క్యాపిటల్ అని డిసైడ్ అయ్యి అది డెవలప్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 ఎందుకు అని బాబు అమరావతి పెట్టిండని అది ఎందుకు నేను పెట్టుడని జగన్ ఈగోతోని 3 పెట్టిండేమో అని నాకు చిన్న పర్సెప్షన్. ఇప్పుడు అంటే పోలవరం గురించి, పోలవరం అది ఇక చేస్తాం అంటారు. మా తెలంగాణ కేసీఆర్ ఏం చేసిన కాళేశ్వరం కడతాను కట్టేసిండు ఆయన ఉన్న టైంలో. ఇది పోలవరం మా రాజశేఖర్ రెడ్డి నుంచి నడుస్తుంది. వీళ్ళన్న చేస్తారో చేయరో తెలియదు. ఇక అది ఇక నేను వీళ్ళ మీద చెప్పలేము. ఇక వీళ్ళు కూడా అప్పుడు ఉన్నప్పుడు చేయలే, బాబు ఉన్నప్పుడు. సో ఇప్పుడు చేస్తారో తెలియదో తెలియదు. అని మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి విన్నంత వరకు. పవన్ కళ్యాణ్ ఏమో చేస్తాడు ఆయన, అంటే ఆయన డబ్బు మనిషి, తినే మనిషి కాదు ప్రజలది. ఎందుకంటే ఆయనదేనో బోల్డ్ ఉంది, ఆయన పెట్టే మనిషి ఆయన. ఎందుకంటే 2 times అంత స్ట్రగుల్ చేసిండు కాబట్టి చేసిండొచ్చు డెవలప్మెంట్. లేట్ అయినా సరే కానీ ప్రజలకు ఏదో ఒక మేలు చేసిండు అంతే. మీరు విన్నంత వరకు ఒక్క ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? ఉన్నది అది కూడా బాగానే ఉండే. ముక్కలో ఏం చెప్తారు? బెస్టే. అంటే ముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే అయితే బెస్టే. జగన్ కనీసం ఆ డెవలప్మెంట్ కూడా వదలలేడు కదా, ఇలా చేస్తాం అలా చేస్తాం.